A sum of money at a fixed rate of simple interest amounts to 1630 in 3 years and to 1708 in 4 years. Find the sum. సమ్ అనేది మనకు తెలియదు. సమ్ అనేది 3 years తర్వాత, టైం పీరియడ్ 3 years తర్వాత 1630 రూపీస్ అయింది. అదే 4 years తర్వాత ఎంత అయింది? 1708 రూపీస్ అయింది. అంటే ఈ 1 yearలో చేంజ్ ఎంత అయింది? 3 years నుంచి 4 yearsకి వెళ్ళేసరికి 1 year చేంజ్ ఎంత అయింది? 1 yearలో 1708 మైనస్ 1630 ఈజ్ ఈక్వల్ 78 రూపీస్. అంటే 1 yearలో 78 రూపీస్ ఇంక్రీజ్ అయింది. బట్ మనకు 3 years తర్వాత 1630 అన్నప్పుడు 3 years అమౌంట్ తీసేస్తే మైనస్ ఆఫ్ 3 years అమౌంట్ చేస్తే మనకు సమ్ అమౌంట్ దొరుకుతుంది. అదే సమ్ ఆర్ ప్రిన్సిపల్ అమౌంట్ మనకు తెలుస్తుంది. 1 yearకి 78 రూపీస్ అన్నప్పుడు 3 yearsకి ఎంత? 3 × 78 ఈజ్ ఈక్వల్ టు 234. 3 years తర్వాత 1630 కాబట్టి 1630 మైనస్ 234 ఈజ్ ఈక్వల్ టు 1396 రూపీస్. 1396 రూపీస్ అనేది సమ్ అవుతుంది.